సర్వం పోగొట్టుకుని జనం వీధిలో నిలబడిన వైనం. ఆకాశం వైపు చూస్తూ సర్కారు సాయం కోసం ఎదురు చూస్తూ కామారెడ్డి వాసుల స్థితి దయనీయంగా ఉంది. వరదకు భయపడి ఒట్టి చేతులతో పారిపోయిన వారి వర్తమానం, భవిష్యత్తు రెండు అగమ్య గోచరంగా ఉన్నాయి. అది ప్రభుత్వం తప్ప ప్రజల స్వయంకృతాపరాధమా? ఏబిఎన్ స్పాట్లైట్. చాలా ఘోరంగా జరిగింది. ఇంత పెద్ద ఘోరము ఒక పగోని కూడా రావద్దు అనేది ఇక్కడ జిఆర్ కాలనీ అయితే ఘోరంగా మునిగిపోయింది. గతేడాది విజయవాడపై బుడమేరు విరుచుకుపడిన సన్నివేశాలు గుర్తున్నాయా? ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి. కామారెడ్డిలో చెరువులు తెగిపడి, రోడ్లు కొట్టుకుపోయి, ఇళ్లు కోల్పోయి జనహృదయ వేదన వర్ణనాతీతంగా ఉంది. ఒక్కొక్క ఫ్లోర్ కూడా మునిగిపోయింది. వాళ్ళందరినీ బయటకు తీయడానికి అందరూ పోలీస్ గాని, ఎస్డీఆర్ఎఫ్ గాని అన్ని బృందాలు వచ్చి సహాయ సహకారాలు అందించారు. కామారెడ్డి ప్రజలు ఇలాంటి విలయాన్ని ఊహించి ఉండరు. ఎప్పటిలాగే కాస్త వర్షం కురిసిపోతుందని లైట్ తీసుకుని ఉంటారు. వర్షాలు మొదలైన తర్వాత కూడా కాసేపటికి ఆగిపోతుందని ఎదురుచూసి ఉంటారు. అలాంటిది గంటన్నర వ్యవధిలో జీవితం తలకిందులైంది. వరద నీరు అంగుళం పెరుగుతుంటే దిక్కుతోచక జనం ఇల్లు వదిలి పరుగులు తీశారు. కనీసం ముఖ్యమైన సామాన్లు తీసుకునే సమయం కూడా ప్రకృతి వారికి ప్రసాదించలేదు. ఇప్పుడు దిక్కుతోచక ఏం చేయాలో తెలియక వాళ్లు హృదయం ద్రవించేలా రోదిస్తున్నారు. మార్నింగ్ 10 వరకల్లా మేము ఇంట్లో బాగానే ఉంది, నీళ్ళు వచ్చినాయి కానీ అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. 10:30 తర్వాత నుంచి వాటర్ వస్తున్నాయని మాకు తెలిసి మేము అలర్ట్ అయ్యేలోపు మొత్తం వచ్చి మేము బయటకు వచ్చాము. మాకు ఏం చేయాలో కూడా తెలియలే. మొత్తం మా పిల్లల సర్టిఫికేట్స్ మట్టికి తీసుకుని సూట్ కేసులు వేసుకుని బయటకు వచ్చినాము. చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది. బయటకు వచ్చినాం కాబట్టి కనీసం మాకు గవర్నమెంట్ ఇంత ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. కొంచెం ఇట్లా వస్తుందని అంటేనన్నా పిల్లల్ని తీసుకుని మేము ఇదవుతున్నాం. మేము మా అంతటా మేము అలర్ట్ అయ్యి బయటకు వచ్చాము తప్పిస్తే అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మాకు. మొత్తం ఇల్లులు బురద. అసలు మాకు రోడ్డు మీద ఉన్నట్టే సార్. ఒక్క ముక్కలో చెప్పానంటే మేము రోడ్డుకి ఎక్కినట్టే, ఇంక అంతే. రోడ్డు మీద ఉన్నట్టే మా పరిస్థితి ఇప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. పిల్లలకి వండుకుందామంటే ఏం లేవు, తిందామంటే ఏం లేవు, ఎవరైనా పెడితే తినేటట్టుంది మా పరిస్థితి. మొత్తం ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు, రైస్ కుక్కర్లు, స్టవ్లు, గిన్నెలు అన్ని అసలు ఏం లేవు సార్. మంచాలు, గోల్డ్ ఉండని ఏమన్నా అంత సర్వనాశనం మొత్తం. ఇంకేం లేదు మా పరిస్థితి. అంత ఘోరంగా ఉంది. ఆ బీరువా మొత్తం మునిగిపోయింది. సామాన్ మొత్తం 90% కరవాలి సార్. కట్టుబడుతున్న బయటకు వచ్చాము. ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి? మాకు ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు. మాకు బయట పడుకున్నాం నిన్న నైట్. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి? ఈరోజు ఎక్కడ పడుకోవాలి మేము? మాకు ప్లేస్ కూడా లేదు. మాకు ఏదైనా సాయం చేయాలి సార్. మీరు ఎట్లా చూసి వెళ్తే మాత్రం మాకైతే సరిపోదు సార్. మీరు తప్పకుండా మాకు సాయం చేయాలి. ఇద్దరు ఆడపిల్లల సర్టిఫికెట్లు కూడా అందులో సార్. అన్ని మేము ఎట్లా బతకాలి? నష్టం అంటే మేము ఉండడానికి అసలు ప్లేస్ లేదు. అసలు ఇల్లు గులిపోతుందేమో అన్నట్టుంది, గోడ కూడా గులిపోతానంటుంది. ఎక్కడ ఉండాలి మేము? మాకు ఏదైనా సెటర్ చూపించాలి సార్. మాకు అసలు పాములు, తేళ్లు అన్నీ వస్తాయి. మొత్తం బురద ఉంది ఇల్లు. అంత డ్రైనేజ్ వాటర్ కూడా వచ్చింది. మేము ఎలా బతకాలి మేము? ఇప్పుడు ఎక్కడ మీరైనా సార్ ఎప్పుడు రాలేదు సార్. గతంలో ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చుడు. తొలుత మోకాలి లోతు నీరు, తర్వాత నడుముల లోతు నీరు. చూస్తుండగానే భవనంలోకి ఒక ఫ్లోర్ అంతా మునిగిపోయేంతగా వచ్చిన వరద నీరు జనం కేకలు వేస్తూ గగ్గోలు పెడుతూ పరుగులు తీసిన సన్నివేశాలు చాలా చోట్ల కనిపించాయి. ఒక 10-15 మినిట్స్ లోపల మా అల్లుడు ఫోన్ చేసిండు, ఇట్లా మామయ్య ఇంట్లో ఇల్లు ఖాళీ చేయండి అంటే. ఎక్కడ పోవాలంటే ఏమైందంటే ఇలా వాటర్ వచ్చేస్తుంది, తొందరగా తీసేయమని చెప్పేసి అన్నాడు. అలాగనే మా ఇద్దరు పాపలు మాకు ఏదో మా మిస్సెస్ గారు చేసేసి ఏం తీయలేక నేను ఇంపార్టెంట్ కొద్దిగా 2 సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి మళ్ళీ మిగతా తీసుకుందామని లోపల ఇక్కడ దాకా వచ్చేసిన వాటర్, మళ్ళీ పోదామని ఇక్కడ దాకా వచ్చేసిన వాటర్. నేను మార్నింగ్ వర్షం తగ్గినాక ఇల్లు డోర్ తీసి ఓపెన్ చేసి చూస్తే ఏమీ లేవు, అన్నీ పడిపోయింది. ఇంత ఒక్కసారి వచ్చింది, ఇంతకాలం లేదు, కొద్దిగా మామూలుగా వచ్చింది. ఒకసారి వచ్చింది, కాకపోతే ఇంత లేదు. ఇది చాలా హెవీగా ఉంది. చెరువు కింద ఉండడం వల్ల చెరువు కింద ఉండడం వల్ల కాదు, ఏమంటారంటే తిమ్మపల్లి చెరువు కాసేదో మన బుంగబడ్డది. దాని ప్రభావంతో ఆ ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల ఇక్కడ తట్టుకోలేక రిటర్న్ వచ్చినాయి వాటర్ అని చెప్పి అన్నారు. 40 ఏళ్ల క్రితం నుంచి ఉన్నవారికి ఇలాంటి వరదకు సంబంధించిన మునుపటి అనుభవం ఉంది. అప్పట్లో కామారెడ్డి కొట్టుకుపోయిందని వాళ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రళయం కామారెడ్డి మీద వచ్చి పడింది. వాస్తవానికి కొద్ది రోజుల ముందే వచ్చిన వర్షాలకు
కామారెడ్డి పెద్ద చెరువుతో పాటు అటువైపు ఉన్న జలాశయాలన్నీ నిండిపోయాయి. నిండు కుండల్లా చెరువులు కనిపిస్తున్న తరుణంలోనే ఇప్పుడు అకస్మాత్తుగా భారీ వర్షాలు రావడం 40 సెంటీమీటర్లు దాటడంతో మరింతగా నీరు ప్రవహించింది. అకస్మాత్తుగా భారీ వర్షాలు రావడం, గంటల తరబడి కుండపోత కురియడంతో వరద తీవ్రత పెరిగింది. ఈ వరద ఎక్కడా నిలిచే అవకాశం లేకపోవడంతో చెరువు అలుగు మీదుగా ఓవర్ఫ్లో అయింది. దీంతో చూస్తుండగానే వరద నీరు హౌసింగ్ బోర్డు కాలనీ, జీఆర్ కాలనీలను ముంచెత్తింది. జనం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపారు. దీనికంతటికి కారణం ఏమిటనే దానిపై చర్చ మొదలైంది. దీనిలో జనం తప్పు కూడా ఉంది. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కబ్జా చేసి ఇళ్లు కట్టుకుని జనం ఉంటున్నారు. ఇప్పుడు నిండా మునిగారు. గత 30 సంవత్సరాల కింద జరిగిన ఇప్పుడు జరుగుతుంది. ఇది 30 సంవత్సరాల కింద సిరిసిల్ల రోడ్, కామారెడ్డి ఇదంతా బైపాస్ లేకుండే. ఆ టైంలో కూడా ఇలాగే వరద వచ్చింది. ఈ టైంలో కూడా గత 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది వరద. ఎందుకు వచ్చిందంటే ఇది జనాలది కూడా కొద్దిగా ప్రాబ్లం. వాళ్ళకు కూడా ఆలోచన లేదు. చెరువుల కట్టల ఎక్కడ దొరికితే అక్కడ జాగాలు కబ్జా పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. దాని ప్రభావం వల్ల ఇది జరిగింది. లేకపోతే జరిగే ప్రభావం కాదు ఇది. ఇంత ప్రమాదం జరిగేదే కాదు ఇది. హౌసింగ్ బోర్డు ఇక్కడ ఏం సమస్య అంటే చెరువు కట్ట వాటర్ ఇవి వచ్చేటి. ఇప్పుడు ఖాళీ స్థలం అంటే నీళ్ళకు పోయే వరదలు ఉంటే వరదలో నీళ్ళు పోతుంది. లేని జాగాలకు వచ్చిన తర్వాత ఎక్కడ పోతాయి వరద? అది రోడ్డు పైన కదా ఇళ్ళకి వస్తాయి. అది కూడా మనం గమనించాలా. దాదాపు 20 అడుగుల ఎత్తున వరద నీరు పారిందంటే వరద ఉధృతి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరద పోటెత్తడం, ఆ నీరంతా కామారెడ్డి పట్టణంలోకి వచ్చేయడంతో జనానికి దిక్కుతోచలేదు. పైగా నీళ్లు వెళ్లే కాలువలు సరిగ్గా లేకపోవడం మరో సమస్యగా పరిణమించింది. హైవేపై డివైడర్లు అడ్డు రావడంతో కూడా వరద నీరు వెనక్కి తన్నిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కోట్ల నష్టం, ₹1 కాదు, లక్ష కొన్ని కోట్ల నష్టం. ఒక్కొక్క బిల్డింగ్ 4 కోట్ల బిల్డింగ్ ఒకటి. ఆ బిల్డింగ్ కూడా కింది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. ఇది కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? అంటే వీళ్ళు జనరల్ రోడ్ల పనులు కానీ ఇల్లు ఇంత తొందరగా కోలుకోవే ప్రసక్తి లేదు, చాలా టైం పడుతుంది. ఈ రోడ్లు కూడా కూలిపోయినాయి. కానీ గవర్నమెంట్ మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ కూడా తప్పే. వాగు పక్కకు ఒక సైడ్ చూసినా కానీ ఒక 100 ఫీట్లను ఛాయిస్ ఇచ్చి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, వీళ్ళు కట్టిర్రు. దానికి అందుకే అందరూ బాధ్యత వహించవలసిందే. ప్రభుత్వం ఏం చేస్తుంది? నష్టపరిహారం అయితే కట్టివ్వాల్సి వస్తుంది. ఎంత కొన్ని కోట్ల నష్టం. కొన్ని కాలనీలు పూర్తిగా మునిగిపోగా అశోక్ నగర్, విద్యానగర్, కాకతీయ నగర్, బతుకమ్మకుంట, సైలాని బాబా కాలనీలు జలమయమయ్యాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రతి ఇంట్లో 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. దాని నుంచి కోలుకోవడం ఇప్పట్లో కుదరని పని. కామారెడ్డికి కనీసం 500-600 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లి ఉంటుంది. మరి ఇక్కడ ఎంఐజీ 128 మొత్తం రివర్ వాటర్ వచ్చేసి ఇక్కడ మామూలుగా డ్రైనేజ్ జామ్ అయిపోయి రివర్స్ వచ్చేసి మొత్తం ఇంట్లో రివర్స్ వచ్చిన వాటర్ వచ్చేసి మొత్తం అప్ టు 2 మీటర్ లెవెల్ వరకు వచ్చేసింది. మొత్తం వచ్చేసి అంటే మామూలుగా బ్రిడ్జి సరిగా లేదు. బ్రిడ్జి సరిగా లేక మొత్తం రివర్స్ వచ్చింది వాటర్. రివర్స్ వచ్చేసి అందులో కార్లు ఇరకపోయినాయి. ప్లస్ ఈ డివైడర్ కట్టారు. ఇంతకుముందు డివైడర్ లేకపోయేసరికి రోడ్ నుంచి వెళ్ళిపోయాయి వాటర్. ఇప్పుడు డివైడర్ అడ్డం వచ్చేసి వాటర్ పోవడానికి ఛాన్స్ లేకుండా రివర్స్ వచ్చేసిన వాటర్. రివర్స్ వచ్చేసి మొత్తం వెనక తన్నినాయి వాటర్. తన్ని మొత్తం పోయినాయి. అన్ని మా ఇళ్ళు అన్ని మొత్తం పోయినాయి. కట్టి పట్టడం బయటకు వచ్చినాం. ఏమీ లేవు. పిల్లలు సర్టిఫికేట్ పోయినాయి, ఈ ప్లాట్ పేపర్ పోయినాయి, మొత్తం ఇల్లు పోయినాయి, మన్ని బట్టలు పోయినాయి, అన్ని పోయినాయి. కోలుకోవాలంటే ఏదైనా ఆర్థిక సాయం చేయాలి. మాకు ఏమైనా ఆర్థిక సాయం చేస్తే మేము బయటకు వస్తాము, లేకపోతే మేము కోలుకోలేము. కోట్లలో ఉన్న నష్టాన్ని భర్తీ చేసేదెవరు అన్నది పెద్ద ప్రశ్న. ప్రభుత్వం ఎంత సాయం చేయగలదో చూసుకోవాల్సి ఉంటుంది. మరోపక్క రోడ్డును, విద్యుత్ లైన్లను బాగు చేయడానికి కనీసం 15 రోజులు పట్టొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.